హలో అండి, నిన్న ఫ్రెండ్షిప్ డే కదా, అందుకని మా వాడు కొంచెము ఫీల్ అయ్యాడనమాట. ఫ్రెండ్షిప్ బ్యాండ్ నాకు కొనిపించలేదని. ఎందుకు ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎవరు వేసారయ్యా? పీయూష్. మీ ఫ్రెండ్ పీయూష్ వేసాడా? వాడికి వాడికి నువ్వు శ్లోక కట్టింది ఇచ్చావా? మరి వాడికి నువ్వు కట్టలేదా? ఏంటంటే తొలిగిపోయింది అది. సరే, ఇప్పుడు నువ్వు వాడికి ఏం కట్టలేదు, వాడు నీకేసాడా ఫ్రెండ్షిప్ బ్యాండ్? అమ్మో, చిన్నపిల్లల ఫ్రెండ్షిప్ చూసారా అండి. వాళ్ళ ఫ్రెండ్ పీయూష్ నిన్న సండే ఫ్రెండ్షిప్ డే వస్తే వాడు గుర్తు పెట్టుకొని మరి ఇవాళ వీడికైతే వేసాడు. వీడికి నచ్చింది అట్టింది ఇది. వాడి ఫ్రెండ్ రాత్రి శ్లోక కట్టిందండి, అది ఊడిపోయిందంట. అంతే, అది జారిపోతూ ఉంటుందిలేండి ముడి. సో అది ఊడిపోయింది. మార్నింగ్ వెళ్తూ కూడా కట్టించుకున్నాడు. చినిపోయిందా? సో మొన్న నేను ఒక వీడియోలో చూపించాను, ఇక్కడ ఒకటి లేబుల్ చూపించి. సో చాలామంది అయితే చెప్పలేకపోయారు. ఇప్పుడు చెప్పండి, మా అబ్బాయి ఏ స్కూల్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. సరే బుజ్జబ్బాయి, అయితే ఈరోజు ఎగ్జామ్ ఎలా రాసా? 25 అన్నీ రైట్ రాసావా? నమ్మొచ్చా? మేడం బోర్డు మీద రాసి మీ చేత రాపించిందా? అవునా? ఎక్స్ప్లెయిన్ చేసిందా బోర్డు మీద దేనికి ఇది ఇది? బోర్డు మీద దేనికి ఇది దేనికి ఇది ఆన్సర్ అని రాశారు. అట్లా రాశారా ఏమన్నా? ఏమరా దగ్గర పక్కన కూర్చోబెట్టి రాపించారా? నువ్వు ఒక్కడవే కూర్చొని రాసావా? నువ్వెవరిని అడగలేదా ఒరే ఇది చెప్పురా అని? గుడ్ బై అండి. మా అబ్బాయి అన్ని తప్పులు రాసుంటావు, అన్ని తప్పులు రాసుంటాడు. అందరికంటే ఫస్ట్ ఇస్తాడు, అన్ని తప్పులు రాస్తాడు. తర్వాత అయ్యో ఇట్లా రాసేనేంటి మమ్మీ అంటాడు. అంతే కదా? చెప్పు. సరేలే పో, హ్యాండ్ వాష్ అయ్యి సాక్స్లు ఇప్పి. ఏం అతుక్కోవట్లేదులే కానీ. సో ఇదండి, చిన్నపిల్లలకు కూడా ఫ్రెండ్షిప్ అంటే ఏందో ఒకప్పుడు చిన్నప్పుడు ఈ వయసులో ఆటలు ఆడుకోవటం అవి మాత్రమే తెలుసు మనకి. కానీ ఈ జనరేషన్లో పిల్లలకి ఫ్రెండ్షిప్ ఇవన్నీ తెలుస్తుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలా ఉంటే నాతో కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇదిగోండి పాపం వాళ్ళ ఫ్రెండ్ కట్టింది ఇలా ఊడిపోయిందంట, చూపిస్తున్నారు చూడండి. అట్లా ఊడిపోయిందంట. ఇంకేం చేస్తాడు, పారేయటం ఇష్టం లేక దగ్గర తెచ్చుకున్నాడు.